వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రోజు తహసీల్దార్ కార్యాలయానికి మా నారాయణపురం రైతుల తరపున ముట్టడికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఈ 9 సంవత్సరాల నుంచి పట్టా పాస్బుక్లు కానీ రైతు బంధు రైతు బీమా ఏది మాకు సహాయం రావట్లేదు. మాకు ఏదైనా నిరసనంగా చాలా సార్లు సీసీఎల్ దగ్గర కానీ మన ఏది సచివాలయం దగ్గర కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎన్ని ముట్టడిచ్చినా కానీ మాకు తత్కాలికంగానే చూస్తున్నారు తప్ప కానీ ఏదో అన్నంలో పురుగు లెక్క తీసి పడేస్తున్నారు తప్ప కానీ మరి వీళ్ళు అన్నం పట్టించే రైతులు మరి వీళ్ళకు న్యాయం చేద్దాం, వీళ్ళకి పట్టాలు చేసి ఇద్దాం అనేసి అయితే చేయడానికి ముందుకు రావట్లేదు. లేని పక్షంలో ఈ రోజు నుంచి మాకు ఇది మందు బాటిల్తో మేము అందరం నిరాశనకు వ్యక్తం చేస్తున్నాం. మాకు పట్టాలు చేయని పక్షంలో మేము ఇది పాయసం తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. చేతివారు పెరిగిందని రైతు పేరు అడిగి తండ్రి పేరు అడిగి గుర్తించారు. సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా భూభారతి బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నారాయణపురం రైతులకు ఇట్లా ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తావించారు. తొందరగా సాల్వ్ చేయాలని అధికారులకు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ ఈ రోజుకి ధరణి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సీసీఎల్ కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టాలు లేకపోవడం వల్ల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ చనిపోయిన రైతులకు కూడా రావట్లేదు. మేము 7 ఏళ్ళుగా తిరిగిన కార్యాలయం లేదు, సచివాలయం ముట్టడి, సీసీఎల్ఏ ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి చాలా సార్లు చేసినాం. 7 ఏళ్ళుగా తిరుగుతున్నాం. మా పన్నుల ద్వారా జీతాలు తీసుకునే అధికారులకు కనీసం కనుకరం లేదు. రైతుకు సాయం చేద్దామనే గుణం లేదు. ప్రతిరోజు జీతాలు తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు మేము రైతులకు వస్తే ఇవాళ చేస్తాం రేపు చేస్తాం కాలయాపన చేసి 7 ఏళ్ళు అయింది. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా భూములకు పట్టాలు వెంటనే ఇచ్చి రైతు భరోసా రైతు బీమా అమలయ్య చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులు 7 ఏళ్ళుగా తిరిగి అలసిపోయి ఇలా మేము తహసీల్దార్ కార్యాలయంలో మా రైతులు పైన ఈ ట్యాంక్ కూడా ఎక్కడం జరిగింది. దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన మాటకే అధికారులు పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్ ఇవాళ రేపు ఇత్తా ఇవాళ వస్తా ఇక్కడ 1 సంవత్సరం నుంచి ఆయన జైన్ సంవత్సరం అయింది. మా 7 ఏళ్ల నుంచి రేపు ఇవాళ రోజు ఇక అసలు వచ్చి ఏం చేస్తున్నారో లేని వాళ్ళకి ఇచ్చిరు, ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ఉంది, ఎమ్మటే గంటల పాస్బుక్ ఇవ్వచ్చు. 7 ఏళ్ళ తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.